హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ క్రిక్ స్పీక్స్ తెలుగు. ఐపీఎల్ లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ రైవల్ ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. మరి రెండు టీముల మధ్య మ్యాచ్ అంటే చాలా చాలా ఇంట్రెస్ట్ గా ఉండబోతుంది. ఇది ఒక లెజెండ్స్ మధ్య పోటీ అయితే అనుకోవచ్చు. ఎందుకంటే ఈ మ్యాచ్ లో చాలా మంది లెజెండ్స్ అయితే ఉన్నారు. మరి ఈ మ్యాచ్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరిదా చూడండి, చాలా చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఎవరైతే క్రికెట్ చూస్తారో మీ ఫ్రెండ్స్కి వాళ్ళకు కూడా నా యొక్క వీడియోని షేర్ చేయండి, అలాగే నాకు సపోర్ట్. ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇది ఐపీఎల్లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మ్యాచ్. మనం ఎప్పుడు చాలా మ్యాచ్లు చూస్తుంటాం ఐపీఎల్లో, బట్ ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అంటే దీనికి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నది రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ. వీళ్ళంతా ఐపీఎల్లో స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా ఆడుతున్నారు. మరి వీళ్ళని చూడటం కోసమైన ఫ్యాన్స్ అయితే మ్యాచ్కి వస్తారు. ఎంతో ఆసక్తిగా మ్యాచ్ అయితే జరగబోతుంది. ఎందుకంటే లెజెండ్స్ అని ఎందుకు అన్నామంటే రోహిత్ శర్మ ఎప్పటి నుంచి ఐపీఎల్ స్టార్టింగ్ సీజన్ నుంచి ఇప్పటిదాకా ఆడతానే ఉన్నాడు. అలాగే విరాట్ కోహ్లీ ఐపీఎల్ ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా ఒకే ఫ్రాంచైజీకి అయితే ఆడుతున్నాడు. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు. బుమ్రా ఐపీఎల్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ వికెట్ టేకర్, మ్యాచ్ విన్నర్, ఎప్పుడు కావాలంటే అప్పుడు వికెట్లు తీసేగల బౌలరు. అలాగే భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్ ఒక లెజెండ్. అతను 200కు పైగా వికెట్లు అయితే ఉన్నాయి అతనికి. మరి ఆషామాష అయితే కాదు, 200 వికెట్లు అంటే ఒక ఫాస్ట్ బౌలర్ ఐపీఎల్. అలాగే మన ఇండియన్ బౌలర్ అంటే అంటే మరి ఇంతమంది లెజెండ్స్ ఉన్నాయి. ఈ గేమ్ అని చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది, చాలా హైప్ అయితే ఇస్తుంది. ఇంకా చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు. సూర్యకుమార్ యాదవ్ కానీ, హార్దిక్ పాండ్యా కానీ, తిలక్ వర్మ కానీ, ఒక ఇండియన్ టీం అయితే ఉంది ఇక్కడ. మరి వీళ్ళతో మ్యాచ్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఇంకా ఈ మ్యాచ్ ఎక్కడ జరగబోతుంది? వాంఖండే స్టేడియంలో నైట్ పూట అయితే జరగబోతుంది. మరి పిచ్ రిపోర్ట్ వచ్చేసరికి వాంఖండే స్టేడియం ట్రెడిషనల్లీ ఫుల్ ట్రాక్ వికెట్, మరి ఫుల్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్, చక్కగా ఫాస్ట్ అవుట్ ఫీల్డ్ ఉంటుంది, అలాగే షార్ట్ బౌండరీస్ ఉంటాయి, ఎక్కువ స్కోర్ అయితే కొట్టచ్చు ఇక్కడ. ఫస్ట్ మ్యాచ్ జరిగినప్పుడు ముంబై ఇండియన్స్ 200కు పైగా రన్స్ ని సేవ్ చేశారు ఇక్కడ. మరి ఈ మ్యాచ్ లో ఎంత స్కోర్ అయితే నమోదైతే చూద్దాం. ఇక్కడ యావరేజ్ ఇన్నింగ్ స్కోర్ వచ్చేసరికి 190 పైన ఉంది. 200 ఎబోవ్ స్కోర్ ఎవరైతే కొడతారో వాళ్ళు ఏమన్నా డిఫెండ్ చేసుకోవడానికి చాలా అయితే ఛాన్స్ ఉంటుంది. నైట్ పూట గేమ్ కాబట్టి సెకండ్ ఇన్నింగ్స్ లో డ్యూ ఫ్యాక్టర్ అనేది వస్తుంది. కాబట్టి ఫస్ట్ టాస్ గెలిచిన ముందుగా ఫీల్డింగ్ అయితే తీసుకుంటారు. ఇనిషియల్ గా కొంచెం స్వింగ్ అవుతుంది, రెండు వైపులా స్వింగ్ అవుతుంది. ముంబై ఇండియన్స్ వచ్చేసరికి బుమ్రా చాలా కీలకం అవుతాడు. ఇటు సైడ్ వచ్చేసరికి జాష్ హేజల్వుడ్, భువనేశ్వర్ కుమార్ లాంటి వాళ్ళ బౌలర్కి పిచ్ అనేది చాలా చాలా హెల్ప్ అయితే ఉంటది. ఓకే సెకండ్ అండి. ఇంకా హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకున్నట్టు ఓవరాల్ గా ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య 34 మ్యాచ్లు జరిగితే దాదాపు 20 మ్యాచ్లు ముంబై ఇండియన్స్ గెలిచింది, 14 మ్యాచ్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచింది. మరి ముంబై ఇండియన్స్ ఎక్కువ రికార్డ్ అయితే ఉంది. అలాగే వాంఖండే స్టేడియంలో కూడా ముంబై ఇండియన్స్ కి అయితే మంచి రికార్డ్ అయితే ఉంది అగైనెస్ట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. మరి రెండు టీములు లాస్ట్ మ్యాచ్ ఓడిపోయి వస్తున్నారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే రెండు టీములు రాజస్థాన్ రాయల్స్ చేతులు ఓడిపోయి వస్తున్నారు. వీళ్ళ రెండు టీముల మధ్య వైభవ్ సూర్యవంశీ ఎట్లా ఆడాడో మనందరికీ తెలిసిందే. మరి పాయింట్స్ టేబుల్ చూసుకున్నట్టయితే ముంబై ఇండియన్స్ 3 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు ఓడిపోయారు, 1 మ్యాచ్ గెలిచారు. అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా 3 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు గెలిచి 1 మ్యాచ్ ఓడిపోయి వస్తున్నారు. మరి రెండు టీములకి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ముంబై ఇండియన్స్కి అయితే ఎస్పెషల్లీ ఈ మ్యాచ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ అయితే జరగబోతుంది, హోమ్ సపోర్ట్, అలాగే ఎలాగైనా ఈ మ్యాచ్ అయితే గెలవాలని కోరుకుంటున్నారు. లాస్ట్ మ్యాచ్ చివరి దాకా వచ్చి ఓడిపోయారు. మరి ఈ మ్యాచ్ అయినా ఎలాగైనా విన్ అవ్వాలని ముంబై ఇండియన్స్ అయితే కోరుకుంటున్నారు. ఇంకా టీమ్స్ విషయానికి వచ్చినట్టయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లాస్ట్ మ్యాచ్లో ఏదైతే ప్లేయింగ్ లో అంత ఆడారో సేమ్ అదే ప్లేయింగ్ లో అయితే వెళ్తారని నేనైతే అనుకున్నాను. ఎందుకంటే జాష్ హేజల్వుడ్ వచ్చిన తర్వాత వాళ్ళ బౌలింగ్ అనేది చాలా స్ట్రాంగ్ అయితే అయింది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ రావడంతో 2 వికెట్లు అయితే తీశాడు. బట్ అప్పటికి మ్యాచ్ అనేది చాలా ఫ్లోలో అయితే జరుగుతుంది. వైభవ్ సూర్యవంశీ దంచి కొడుతున్నాడు. బట్ జాష్ హేజల్వుడ్ కొంచెం రన్స్కి వెళ్ళినా సరే 2 వికెట్లు తీయడం, అలాగే భువనేశ్వర్ కుమార్కి ఛాన్స్ అయితే వచ్చింది కానీ అప్పుడు క్యాచ్ డ్రాప్ అవడంతో అతను బౌలింగ్ అనేది వికెట్లెస్ లాగా వెళ్ళిపోవడం. అలాగే రోమారియో షెఫర్డ్ లాంటి బౌలర్ ఉన్నారు. అలాగే కృణాల్ పాండ్యా మంచి పార్ట్నర్షిప్ని బ్రేక్ చేశాడు రాజస్థాన్ రాయల్స్ తరఫున. అతను వేసే బౌలింగ్ అనేది చాలా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ అలాగే ఫిల్ సాల్ట్ వాళ్ళు ఓపెనర్గా మంచి పార్ట్నర్షిప్ అయితే ఇచ్చారు. అలాగే రజత్ పటిదార్ మిడిల్ ఆర్డర్లో చాలా చాలా ఇంపాక్ట్గా ఆడుతున్నారు. అతను స్పిన్ అయితే అదుపుగా ఆడతాడు. మరి రజత్ పటిదార్ కానీ, దేవదత్ పడికల్ కానీ వీళ్ళ టీం అయితే చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. అటు బ్యాటింగ్లోని ఇటు బౌలింగ్లో అన్ని విభాగాల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. వాళ్ళు లాస్ట్ మ్యాచ్లో సూర్య శర్మని తీసుకురావాలి ఇంపాక్ట్ ప్లేయర్గా.
వెంకటేష్ అయ్యర్ని తీసుకొచ్చారు. ఎందుకంటే అప్పటికి వికెట్ టకటక వికెట్ పడిపోవడంతో వెంకటేష్ అయ్యర్ని ఇంపాక్ట్ ప్లేయర్ తీసుకొచ్చారు. అతని ఇంపాక్ట్ అనేది చాలా చాలా బాగా చూపించాడు. మరి ఈ మ్యాచ్లో అయితే సేమ్ ప్లేయింగ్ లెవెన్ వెళ్తారా లేదంటే సూర్య శర్మని ఏమైనా తీసుకొస్తారా అనేది చూసుకోవాలి. ఇంకా ముంబై ఇండియన్స్ వచ్చేసరికి వాళ్ళ బిగ్ కన్సర్న్ ఏంటంటే బుమ్రా అలాగే ట్రెంట్ బోల్ట్ వికెట్ లెస్కి అయితే వెళ్తున్నాడు. వీళ్ళు ఈ సీజన్లో ఆడిన 3 మ్యాచ్ల్లో బుమ్రా అయితే వికెట్ లేసి ఒక్క వికెట్ కూడా తీసుకోవాలి. అలాగే బౌల్ట్ 2 మ్యాచ్లు ఆడాడు. 2 మ్యాచ్లో వికెట్లు తీసుకోవాలి. ఎక్కువ రన్స్కి అయితే లీక్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క మెయిన్ బౌలింగ్ అయితే శార్దుల్ ఠాకూర్ మీద ఎక్కువ భారం అయితే పడబోతుంది. శార్దుల్ ఠాకూర్ ఒక్కడే వాళ్ళకి ఎక్కువ వికెట్లు తీస్తున్నాడు. అలాగే హార్దిక్ పాండ్యా కొంచెం సపోర్టివ్ ఇవ్వాల్సి వస్తుంది. అలాగే గజనఫర్ కొంచెం బాగానే బౌలింగ్ చేస్తున్నాడు. మరి శార్దుల్ ఠాకూర్ ఎక్కువ వికెట్లు తీయడం వాళ్ళకి చాలా చాలా కలిసి వస్తుంది. మరి బుమ్రా అలాగే బౌల్ట్ ఇద్దరు బాగా బౌలింగ్ చేయాలని వాళ్ళు వికెట్లు తీసుకుంటే ముంబై ఇండియన్స్కి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. అలాగే దీపక్ చహర్ పవర్ ప్లేలో బౌలింగ్ చేయాలి. అతను ఇంజరీ నుంచి వస్తున్నాడు. అతను తొందరగా రికవర్ అవ్వాలని వాళ్ళు కోరుకుంటారు ముంబై ఇండియన్స్. అటు బ్యాటింగ్లో వచ్చేసరికి రోహిత్ శర్మ రికార్డ్ తన టెరిఫిక్ ఫామ్లో ఉన్నారు. అలాగే సూర్యకుమార్ యాదవ్ కానీ తిలక్ వర్మ కానీ హార్దిక్ పాండ్యా నమన్దీరు అలాగే రూదర్ఫర్డ్ ఉన్నాడు కదా అతను. మరి ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ అలాగే బౌలింగ్ అన్ని విభాగాలు చాలా చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. వాళ్ళకు ఉన్న ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే బుమ్రా అలాగే బౌల్ట్ వికెట్లు తీసుకెళ్ళడం. మరి వాళ్ళు కనుక వికెట్లు తీసుకున్నట్టయితే ముంబై ఇండియన్స్ ఆపడం చాలా చాలా కష్టం అవుతుంది. ఇంకా ఇంట్రెస్టింగ్ బ్యాట్లు వచ్చేసరికి రోహిత్ శర్మ జాస్ హేజ్వుడ్. మరి వీళ్ళిద్దరి మధ్య బ్యాట్లు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే రోహిత్ శర్మని హేజ్వుడ్ చాలాసార్లు అవుట్ చేశాడు. టెస్ట్లో కానీ వన్డేలో కానీ T20లో కానీ ఈవెన్ ఐపీఎల్లో కూడా చాలాసార్లు అవుట్ చేశాడు రోహిత్ శర్మని. మరి జాస్ హేజ్వుడ్ పై చేసి సాధిస్తాడా లేదా రోహిత్ శర్మ పై చేసి సాధిస్తాడా చూసుకోవాలి. ఎందుకంటే రోహిత్ శర్మ ఈ ఐపీఎల్లో టెరిఫిక్ ఫామ్లో అన్నాడు. జాస్ హేజ్వుడ్ నిన్న మ్యాచ్లో డెబ్యూ చేశాడు. బట్ మరి 2 వికెట్ తీసుకున్నాడు కానీ రన్స్ అయితే లీక్ చేస్తున్నాడు. మరి రోహిత్ శర్మ పై ఎట్లా బౌలింగ్ చేస్తాడనేది ఈ బ్యాట్లో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అలాగే ఇంకో బ్యాట్లో వచ్చేసరికి బుమ్రా కోహ్లీ వీరిద్దరి మధ్య బ్యాట్లు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. బుమ్రా విరాట్ కోహ్లీని చాలాసార్లు అవుట్ చేశాడు ఐపీఎల్లో. మరి వీళ్ళిద్దరు రైవల్ అనేది ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. విరాట్ కోహ్లీ చాలా టెరిఫిక్ ఫామ్లో ఉన్నాడు ఈ సీజన్ ఐపీఎల్లో. బుమ్రా అయితే ఒక్క వికెట్ కూడా తీసుకోవాలి. మరి బుమ్రా ఫస్ట్ వికెట్ ఈ సీజన్లో విరాట్ కోహ్లీ తీసుకుంటాడు లేదా చూసుకోవాలి. అలాగే ఇంకొక బ్యాట్లు ఇంట్రెస్టింగ్ బ్యాట్లు ఏంటంటే ఇది మ్యాచ్ టర్నింగ్ పాయింట్ బ్యాట్లు సూర్యకుమార్ యాదవ్ కృణాల్ పాండ్యా. మరి వీళ్ళిద్దరు బ్యాట్ల మధ్య చాలా ఉంటుంది. ఎందుకంటే కృణాల్ పాండ్యా బౌలింగ్ అనేది ఇసిరిసిరి కొడుతున్నాడు కాబట్టి సూర్యకుమార్ యాదవ్ స్పిన్ బాగా ఆడతాడు. అలాగే రివర్స్ స్వీపులు బాగా ఆడతాడు. మరి సూర్యకుమార్ యాదవ్ కృణాల్ పాండ్యా ఎట్లా ఆడతారో చూసుకోవాలి. ఇద్దరు ఇంతకుముందు ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన వాళ్ళే. మరి వీళ్ళ మధ్య బ్యాట్లో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అలా ఇంకా చాలా బ్యాటిల్స్ అయితే ఉన్నాయి. సూర్య శర్మ కానీ మిడిల్ ఆర్డర్ ముంబై మిడిల్ ఆర్డర్ కానీ అలాగే రొమారియో షెఫర్డ్ కానీ ముంబై ఫినిషర్గా ఉన్నారే వాళ్ళు హార్దిక్ పాండ్యా లాంటి వాళ్ళు నమన్దీర్ లాంటి వాళ్ళు అలాగే టిమ్ డేవిడ్ శార్దుల్ ఠాకూర్ లాంటి వాళ్ళు ఈ బ్యాట్లు కూడా చాలా ఇంట్రెస్ట్. ఇంకా విన్ ప్రెడిక్షన్ వచ్చేసరికి ముంబై ఇండియన్స్ 70% అయితే విన్ ఛాన్సెస్ ఉన్నాయి ఈ గ్రౌండ్లో. ఎందుకంటే వాంకండి పిచ్ అనేది ముంబై ఇండియన్స్కి చాలా కలిసి వచ్చేసేమో. ఏ టీం అయినా హోమ్ గ్రౌండ్లో ఎక్కువ విన్ అయిందంటే అది ముంబై ఇండియన్సే. మరి ముంబై ఇండియన్స్కి ఈ గ్రౌండ్లో చాలా మంచి రికార్డ్ అయితే ఉంది అగైనెస్ట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా. మరి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి 30% అయితే విన్ ఛాన్స్ అయితే ఉన్నాయి. నేనైతే అట్లా అనుకుంటున్నా. మరి రేపు ఎవరు గెలుస్తారు మీరు కామెంట్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కామెంట్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ ప్లేయింగ్ 11 కూడా కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.